హలో గైస్, వెల్కమ్ టు హరుణ్ టాక్స్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఒకప్పుడు హాలీవుడ్ మొత్తాన్ని శాసించిన ఎంసీయూ ఇప్పుడు తనని కాపాడే సేవియర్ కోసం ఎదురు చూస్తుంది. ఒకప్పుడు యావరేజ్ కంటెంట్తో కూడా $1 బిలియన్ కలెక్ట్ చేయగలిగిన సత్తా ఉన్న మార్వెల్ ఇప్పుడు కనీసం కొత్త సినిమాల మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడంలో కూడా ఫెయిల్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? మార్వెల్ చేసిన మిస్టేక్ ఏంటి? ఏం చేస్తే బాగుండేది? మార్వెల్ చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే మల్టీవర్స్ సాగా లాంటి ఒక ఈవెంట్ని ఒక్కసారిగా తీసుకురావాలనుకోవటం మార్వెల్ చేసిన బిగ్ మిస్టేక్. మల్టీవర్స్ సాగా కోసం మూవీస్ అని, టీవీ సిరీస్ అని, యానిమేటెడ్ సిరీస్ అని ఇలా యూనివర్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ అందులో క్యారెక్టర్లు కానీ, స్టోరీ కానీ ఆడియన్స్కి నచ్చేలా ఉండాలన్న విషయం మీద శ్రద్ధ లేదు. ఎగ్జాంపుల్కి థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో థోర్ క్యారెక్టర్ని తీసుకోండి. ఎండ్ గేమ్ మూవీలో ఉరుముల ధోరణి చాలా వీక్గా చూపించారని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీలో పవర్ఫుల్గా చూపిస్తారని హోప్స్ పెట్టుకుంటే పవర్ఫుల్గా చూపించడం సంగతి పక్కన పెడితే క్రింజ్ కామెడీ చేయించారు. ఆ స్టార్మ్ బ్రేకర్ను చిన్న సుత్తి ఏదో ఉంటుంది, వాటిలతో రొమాన్స్ చేస్తాడు. ఈ సీన్లు చూసి కూడా ఫ్యాన్స్ తట్టుకున్నారంటే వాళ్ళ గుండె మాత్రం గట్టిదే. పోనీ ఫైట్లు ఏమైనా పెద్ద పెద్ద ఫైట్లు ఏమైనా చేసాడా అంటే అది లేదు. క్రిస్టియన్ బేల్ లాంటి యాక్టర్ని విలన్ రోల్కి తీసుకొని ఎంత ఘోరంగా చూపించారో మీరు అందరూ చూసే ఉంటారు. ఆ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ పరిస్థితి కూడా అంతే. స్ట్రేంజ్నేమో చాలా వీక్గా చూపించి వాండానేమో చాలా పవర్ఫుల్గా చూపించారు. ఎంత పవర్ఫుల్గా చూపించారంటే పెద్ద పెద్ద సూపర్ హీరోలని కూడా అదేదో అట్టిపండు తొక్కవలసినట్టు ఒలిచి అవతల పారేస్తూ ఉంటుంది. ఆ యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా పరిస్థితి కూడా అంతే. మల్టీవర్స్కి మెయిన్ విలన్ అయిన క్యాంగ్ ది కాంకరర్ అంత పెద్ద విలన్ ఆ మూవీలో ఉన్నా కూడా ఆ మూవీ మినిమం ఇంట్రెస్ట్గా ఉండదు. ఆ మూవీ రిలీజ్కి ముందు హైప్ లేదు, రిలీజ్ తర్వాత ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక కెప్టెన్ మార్వెల్కి సీక్వెల్గా వచ్చిన ది మార్వెల్స్ అయితే మరీ ఘోరం. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కాదు కదా, పెట్టిన బడ్జెట్ కూడా రికవరీ చేయలేకపోయింది. నిజానికి ఒక టైంలో మల్టీవర్స్ సాగా మీద విపరీతమైన హైప్ పెరిగిపోయింది. లోకీ సిరీస్ ఫస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్లో మల్టీవర్స్ నుంచి ఎటువంటి థ్రెడ్స్ రాకుండా చూసుకుంటున్న హీ హూ రిమైన్స్ అనే అతన్ని సిల్వీ చంపేయడం, అప్పటికింకా రిలీజ్ కానీ అప్కమింగ్ మూవీస్ మల్టీవర్స్కి కనెక్ట్ అయ్యి ఉండటం. ఎగ్జాంపుల్కి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ మెగ్వేర్ స్పైడర్ మ్యాన్లో ఉండటం, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ మల్టీవర్స్కి కనెక్ట్ అయ్యి ఉండటం, థోర్ లవ్ అండ్ థండర్లో ఫీమేల్ థోర్ ఉండటం, ఇవన్నీ కూడా హీ హూ రిమైన్స్ చనిపోవటం వల్ల మల్టీవర్స్ నుంచి వచ్చే క్యారెక్టర్లతో జరుగుతున్న ఈవెంట్స్లా అనిపించడం వల్ల మల్టీవర్స్ సాగా మీద విపరీతమైన హైప్ పెరిగిపోయింది. అయితే ఎంసీయూ ఈ హైప్ని యూస్ చేసుకోవటంలో ఫెయిల్ అయింది. నో వే హోమ్ ఫస్ట్ ట్రైలర్లో ఎప్పుడైతే పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్లు చేసిన మిస్టేక్ వల్లే మల్టీవర్స్ నుంచి విలన్స్ వచ్చి ఆ మూవీలో ఈవెంట్స్ జరుగుతున్నాయి అని తెలిసిందో అప్పుడే హైప్ మొత్తం పోయింది. ఈ మల్టీవర్స్ సాగా కోసం ప్రతి మూవీలోనూ ప్రతి సిరీస్లోనూ కొత్త కొత్త సూపర్ హీరోస్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నన్ను అడిగితే ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే యూనివర్స్ని ముందుకు తీసుకెళ్ళటానికి జనాల్లో పాపులారిటీ ఉన్న క్యారెక్టర్స్ కావాలి. ఎండ్ గేమ్ వరకు యూనివర్స్ రన్ అయిందంటే ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా లాంటి క్యారెక్టర్లు ముందుండి నడిపించారు కాబట్టి యూనివర్స్ ముందుకెళ్ళింది. వాళ్ళు ముందుకు నడిపించటమే కాదు, వాళ్ళకి ఆడియన్స్లో ఫ్యాన్ బేస్ ఉంది, పాపులారిటీ ఉంది కాబట్టి అది యూనివర్స్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అసలు మార్వెల్ ఏం చేసి ఉండాల్సింది, ఎండ్ గేమ్ మూవీలో ఐరన్ మ్యాన్ చనిపోయాడు, కెప్టెన్ అమెరికా ముసలోడు అయిపోయాడు, కాబట్టి యూనివర్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ కావాలి. అలా అని కొత్త క్యారెక్టర్సే రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్పటికే ఆడియన్స్లో కొద్దో గొప్ప పాపులారిటీని గెయిన్ చేసిన క్యారెక్టర్లు ఉన్నాయి. డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నాడు, బ్లాక్ ప్యాంథర్ ఉన్నాడు, కెప్టెన్ మార్వెల్ ఉంది, యాంట్ మ్యాన్ ఉన్నాడు. అప్పటికే ఈ క్యారెక్టర్స్ మీద స్టాండ్ అలోన్ మూవీస్ వచ్చేసి ఉన్నాయి. కాబట్టి ఈ మూవీస్కి సీక్వెల్స్ తీసుకుంటూ వీళ్లతోనే ఒక అవెంజర్స్ మూవీని ప్లాన్ చేసి ఉంటే ఈ మూవీస్తో పాటు స్లోగా మల్టీవర్స్ సాగాన్ని బిల్డ్ చేసుకుంటూ కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తే ఎంసీయూ ఇప్పుడు వేరేలా ఉండేది. ఇక ఎలాగో 2 రోజుల్లో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో ఎంసీయూ కూడా సాఫ్ట్ రీబూట్ అవుతుంది. ఇక ఫ్యూచర్లో వచ్చే ఎంసీయూ మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి నా ఒపీనియన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.